మల్లన్నపై జరిగిన దాడిని ప్రజా సంఘాలు ఖండించాయి. కేటీఆర్ కవిత రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి. కవిత కేటీఆర్ తీరుపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. దాడులు చేయించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారంటూ వ్యాఖ్యలు వెలువెత్తుతున్నాయి. మీడియా రాజకీయ ప్రత్యర్థులపై దాడికి పాల్పడడం ద్వారా వారిని కట్టడి చేయాలనుకుంటున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ దాడులు సంస్కృతి మంచిది కాదంటున్నారు హక్కుల కార్యకర్తలు. నిన్న తీన్మార్ మల్లన్నపై జాగృతి కార్యకర్తలు దాడి చేశారు, అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్నపై మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు చేశారు. కవిత మల్లన్న ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫస్ట్ అటాక్ నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. అయితే ఇందులో చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అటు తీన్మార్ మల్లన్న చేతికి కూడా గాయమవడం జరిగింది. అటు ఆఫీస్ అంతా కూడా రక్తపు మరకలతో నిండిన విజువల్స్ కూడా మనం చూడడం జరిగింది. అయితే ఈ రోజు దానికి సంబంధించి కూడా తీన్మార్ మల్లన్నపై జరిగిన దాడిని ప్రజా సంఘాలు కూడా ఖండిస్తూ ఉన్నాయి. అటు కేటీఆర్ కవిత రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నారంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు కవిత కేటీఆర్ తీరుకు సంబంధించి రాజకీయ వర్గాల్లో కూడా చర్చలు మొదలైనట్టు తెలుస్తోంది. దాడులు చేయించడం ద్వారా ప్రజాస్వామ్యం కూనీ చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్న పరిస్థితి నెలకొంది. అటు మీడియా రాజకీయ ప్రత్యర్థులపై దాడికి పాల్పడటం ద్వారా వారిని కట్టడి చేయాలనుకుంటున్నారేమో అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత కేటీఆర్ తీరుకు సంబంధించి రాజకీయ విశ్లేషకులు వారు ఇతరులను ప్రత్యర్థులను కూని చేయాలనుకుంటున్నారేమో అని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, నిన్న తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరగడం జరిగింది. ఈ రోజు దాన్ని ప్రత్యర్థులను కూని చేయాలనుకుంటున్నారంటూ కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం నిన్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయం పైన తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. తర్వాత అటు తీన్మార్ మల్లన్న ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. తనపైన జాగృతి కార్యకర్తలు దాడి చేశారని, అలానే జాగృతి కార్యకర్తలు కూడా మల్లన్న చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ఇరువురు కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. దీనిపైన పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది దాడులు జరుగుతున్న విషయం. రాజకీయంగా తమ ఎదుర్కోలేకని ఇటువంటి దాడులు చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీ అంటే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అట్లనే మొన్న కేటీఆర్ పైన కొన్ని తమ్నైల్స్ పెట్టారన్న కారణంతో ఒక మీడియా సంస్థ పైన దాడి చేయడం కూడా పెద్ద ఎత్తున విమర్శల పాలైంది. అటు మీడియా సంస్థల్ని, తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న వాళ్ళని, లేకుంటే నిజాలు బయట పెడుతున్న వాళ్ళని ఈ రకంగా నోరు మూయించేటట్లుగా దాడులు పాల్పడడం, ఇటువంటి దాడుల సంస్కృతి మంచిది కాదంటూ ప్రజా సంఘాల వాళ్ళు, హక్కుల కార్యకర్తలందరూ కూడా చెప్తున్నారు. కావాలనే అట్లా రాజకీయ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసి ఈ రకంగా దాడులు పాల్పడుతున్నారు. వాటిల్ని నాయకులు సమర్థిస్తూ మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదంటూ కూడా చెప్తూ ఉన్నారు. నిన్న తీన్మార్ మల్లన్న ఏదైతే మహిళా నేతను కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఆమోదనీయం కాదు. కానీ అదే సమయంలో ఒకవేళ తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు నిజంగానే ఆమెను ఇబ్బంది పెట్టి ఉంటే ఆమె ఏదైతే నిన్న మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారో అలానే వేరువేరు చోట్ల ఆమె ఫిర్యాదు చేసి ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కానీ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కార్యాలయాలపైన దాడులకు పాల్పడతాం, వ్యక్తులపైన భౌతిక దాడులకు పాల్పడతాం. ఇదంతా ఏ రకమైన సంస్కృతి? ఇదంతా కూడా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నట్లుగా ఉంది. అలానే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పైన కూడా ఈ రకమైన దాడులు డెమోక్రసీలో మంచివి కాదంటూ ప్రజా సంఘాలు వాళ్ళు చెప్తున్నారు. కానీ అటు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో హద్దులు దాటుతున్నారు, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి వారికి ఇలానే బుద్ధి చెప్పాలంటూ వాళ్ళు తమ చర్యలను సమర్థించుకుంటున్నారు. కానీ ఇదంతా కూడా రాంగ్ మెసేజ్ పోతుంది. సొసైటీలో ఒకరిపైన ఒకరికి దాడులు చేసుకునే సంస్కృతి మొదలవుతుందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద మొన్న కేటీఆర్ అనుచరులు ఒక న్యూస్ ఛానల్ కార్యాలయం పైన చేసిన దాడి కావచ్చు, నిన్న కవిత తెలంగాణ జాగృతికి సంబంధించిన కార్యకర్తల దాడి, ఈ రెండు కూడా రాజకీయ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశంగా మారాయి. అటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ రకంగానైతే అటు ఆంధ్ర ప్రాంతపు నాయకులు కావచ్చు, ఆంధ్ర ప్రాంత వ్యాపారస్తులపైన, వాళ్ళ ఇళ్లపైన కూడా అనేక సందర్భాలలో దాడులు జరిగాయి. ఈ రకంగానే వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు.
ఇప్పుడు మరోసారి అదే పందాను మొదలు పెట్టబోతున్నారా? ఎందుకు కష్టపడి సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖశాంతులతో ఉన్న తెలంగాణలో ఈ రకమైన దాడుల సంస్కృతిని ఎందుకు పెంచి పోషిస్తున్నారనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అధికారానికి దూరమయ్యామనే దుగ్ధ వారిలో కనపడుతుంది. ఆ ఉద్దేశంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారా అనే చర్చ కూడా కొంతమంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏమైనప్పటికీ ఇటువంటి దాడులు అనేవి ఎక్కడ కూడా సమర్థనీయం కాదు. ఖచ్చితంగా సంయమనం పాటించాల్సిన అవసరం ఉందంటూ అటు సీనియర్ రాజకీయవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. నిన్న కవిత అనుచరులు కావచ్చు, జాగృతి కార్యకర్తలు చేసిన దాడిపైన ఇంతవరకు బీఆర్ఎస్ కూడా ఎక్కడ స్పందించలేదు. అలానే అటు నవీన్, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపైన కూడా ఎవరు కూడా స్పందించలేదు. ఖచ్చితంగా అటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రం అటు తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదు, కానీ ఆయన పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది, కానీ ఇటువంటి దాడులకు పాల్పడటం సరికాదంటూ వ్యాఖ్యానించిన పరిస్థితి. సీనియర్ రాజకీయవేత్తలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమను రాజకీయంగా ఎవరైనా విమర్శిస్తే, ఒకవేళ ఆ విమర్శ తమ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లుగా అనిపిస్తే దానికి చట్టపరంగా ఫిర్యాదు చేయడం ద్వారా వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, కానీ ఈ రకమైన భౌతిక దాడులను ప్రోత్సహించడం మాత్రం రాజకీయాలలో సరికాదంటూ అభిప్రాయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసూన, పవన్, మనం చూస్తే గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్స్ రైజ్ కాని పరిస్థితి, అంటే ఇటువంటి దాడులు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా గులాబీ పార్టీ ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది? అంటే గులాబీ పార్టీ వ్యూహం మారింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం అయితే కొంత డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారు. అంతేకాకుండా ఎవరైతే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారో వాళ్లకు భయభ్రాంతులకు గురి చేయడానికి ఇటువంటి దాడుల్ని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయం వినపడుతుంది. కానీ ఇటువంటి దాడుల సంస్కృతి మంచిది కాదని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇటువంటి దాడులకు పాల్పడటం ద్వారా అటు రాజకీయంగా మైలేజ్ సంగతేమో కానీ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. మొన్న అటు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మరికొంది యువ నాయకులందరూ కూడా ఒక న్యూస్ ఛానల్ పైన దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నేతలందరూ కూడా తమ నేత వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళారు. మరికొంతమంది పైన కూడా దాడి జరిగే అవకాశం ఉంది అంటూ స్వయంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. అదంటే ఇదంతా కూడా ఎదుటి వాళ్ళని, తమ పైన వార్తలు రాసే వాళ్ళని, తమ గురించి తమకు నచ్చని వార్తలు వస్తే వాళ్ళపైన దాడులు చేస్తామని ఒక బెదిరింపు ఇవ్వడం లాంటిది ఇది ఏమాత్రం కూడా మంచిది కాదు ప్రజాస్వామ్యానికంటూ వాళ్ళు హితవు పలుకుతున్నారు. అదే సమయంలో పార్టీకి కూడా దీర్ఘకాలిక నష్టం చేస్తుంది. తాత్కాలికంగా భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ నోర్లు ముప్పించినా కానీ అది రాంగ్ ఇండికేషన్ పోతుంది ప్రజల్లో, కాబట్టి పార్టీకి నష్టం జరుగుతుందంటూ పార్టీ సీనియర్లు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొన్న బీఆర్ఎస్ చేసిన దాడి కావచ్చు, నిన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు చేసిన దాడి, ఏవైనా కూడా ఇవి కార్యకర్తల్లో అటు రాంగ్ మెసేజ్ పోతుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఎవరైనా తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే వాళ్ళపైన పోయి దాడి చేయడం, ఇటు దాడుల సంస్కృతి పెరుగుతుంది. కాబట్టి రాజకీయ నేతలు సంయమనం పాటించాలి, తమ అనుచరులను కూడా సంయమనం పాటించేలా చూడాలంటూ ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.